సదాశివపేట మున్సిపల్ సర్వసభ సమావేశం వేడిగా కొనసాగింది. గురువారం మున్సిపల్ చైర్పర్సన్ మునిపల్లి అంజమ్మ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో టీయూఎఫ్ఐడిసి నిధుల మంజూరుపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సమావేశం ప్రారంభంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు మాట్లాడుతూ టీయూఎఫ్ఐడిసి నిధులను ఏ ప్రభుత్వం మంజూరు చేసిందో స్పష్టత ఇవ్వాలని అధికారులను కోరగా, అధికారులు స్పందిస్తూ గత ప్రభుత్వ హయాంలో టీయూఎఫ్ఐడిసి ద్వారా 55 కోట్ల రూపాయల నిధులకు జీవో విడుదల కావడం జరిగిందని, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో పనులు చేపడుతుందని తెలిపారు. అనంతరం పట్టణంలో లైసెన్స్ ఫీజులు, ఇంటి పన్నులు నిర్దేశించడంలో మేనేజర్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని 25 వార్డ్ కౌన్సిలర్ కోవూరి శంకర్ గౌడ్ మండిపడ్డారు. గైడ్లైన్స్కు విరుద్ధంగా కొంతమందికి ఇంటి పన్నులు తగ్గిస్తూ మున్సిపాలిటీ ఆదాయానికి గండి కొడుతున్నారని ఆరోపించారు. అధికారుల చేతివాటంతో మున్సిపల్ ఖజానాకు నష్టం జరుగుతుందన్నారు. దీనిపై వెంటనే సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇంజనీరింగ్, పారిశుద్ధ విభాగాల పనితీరుపై పలువురు కౌన్సిలర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తూ, నీటి సరఫరా, వీధి దీపాల ఏర్పాటు, మోరీల శుభ్రత, చెత్త సేకరణ వంటి అంశాలపై అధికారులను నిలదీశారు. 9వ వార్డ్ కౌన్సిలర్ అరుణ్ కుమార్ మాట్లాడుతూ జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న మోరీలను శుభ్రం చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. వెంటనే అధికారులు స్పందించి మోరీలపైన ఉన్న డబ్బాలను తొలగించి మోరీలను శుభ్రం చేయాలని తెలిపారు. పట్టణంలో కొత్తగా వేస్తున్న బోర్ల విషయంలో నాణ్యతతో కూడిన బోర్లు వేయించాలని 4వ వార్డ్ కౌన్సిలర్ నసీరుద్దీన్ సూచించారు. అనంతరం చైర్పర్సన్ మునిపల్లి అంజమ్మ సత్యనారాయణ మాట్లాడుతూ ఆయా విభాగాల్లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది సరిగ్గా పనిచేయడం లేదని, కౌన్సిల్ సభ్యులతో అధికారులు సమన్వయం చేసుకుంటూ పట్టణ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ టి. శివాజీ, మున్సిపల్ వైస్ చైర్మన్ రేణుక చిరంజీవి, మున్సిపల్ ఇంజనీర్ రాజేష్, కౌన్సిల్ సభ్యులు, కో-ఆప్షన్ సభ్యులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీస్ కూడా వెజ్ నాన్ వెజ్ మార్కెట్ కట్టాలి అని చెప్పేసి అప్పుడున్న గత ప్రభుత్వం నుంచి శాంక్షన్ అయింది. దానికి 5.5 కోట్లు శాంక్షన్ అయింది. ప్రభుత్వం మారిన తర్వాత ఇప్పుడున్న ప్రభుత్వం ప్రాధాన్యత క్రమంలో వెజ్ నాన్ వెజ్ మార్కెట్ లేదు అని చెప్పి ఆ వర్క్లు ఏ పొజిషన్లో ఉంటే ఏ స్టేజ్లో ఉంటే ఆ స్టేజ్లో పనులు ఆపేయండి అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. ఎందుకు ఆపేసింది?
గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్. అది ఎందుకు ఆపేసారు? ఇచ్చిరు వాళ్ళు ఆపేయమన్నారు, ఎందుకు చట్టాలు ప్రభుత్వం ఆపేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. ఏడు కంప్లీట్ అయినా 7 కంప్లీట్ అయ్యాయి. ఒక గజిపేట సిద్దిపేట ఆ ప్రాంతంలో వాళ్ళ దగ్గర కంప్లీట్ అయింది, ఇంకేడ కంప్లీటే కాదు. వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి టెండర్ వేయాలి, ఆ టెండర్ వేసిన కానుకున్న డబ్బులకు టెండర్ వేసి వర్క్ చేసుకోవాలి, జోబులు వేసుకొని పోలేదు అంతే. మిగతా వాళ్ళకి సిద్ధశుద్ధి లేదు ఆ విషయంలో. అది 5 లక్షల ప్లాట్లని 13 గ్రూప్ లో